వెల్కమ్ బ్యాక్. ఈ రోజు ఎపిసోడ్ లో మనం యూక్లిడియన్ అల్గారిథం అనదర్ మెథడ్ నేర్చుకున్నాం. ఇంత ముందు కూడా మనం యూక్లిడియన్ అల్గారిథం ఉపయోగించి జీసీడీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా యూక్లిడియన్ అల్గారిథంతో జీసీడీ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం నేర్చుకున్నాం. బట్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట. సో ఈ ప్రొసీజర్ ప్రకారంగా మనం నేర్చుకుందాం. ప్రొసీజర్ ఏంటంటే టు ఫైండ్ ద జీసీడీ ఆఫ్ ఏ కమ్మ బి వేర్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏ అనే నెంబరు పెద్దదిగా ఉండాలి, బి నెంబరు చిన్నదిగా ఉండాలి. అప్పుడు ఈ స్టెప్స్ ఇలా ఫాలో అవ్వచ్చు. ఈ స్టెప్ 1 ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ. క్యూ అంటే కోఎఫిషియంట్, ఏబి అనేవి నెంబర్స్, బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్, కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఫార్మాట్లో రాయాలి. అంటే ఏంటంటే సపోజ్ 7 ఉందనుకో, 3తో డివైడ్ చేస్తున్నాం అనుకో, 3 ఇంటూ 2 6 రిమైండర్. సో రిమైండర్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో 3 ఇంటూ 2 అంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. అప్పుడు 3 ఇంటూ 2 బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో 3 ఇంటూ 2 అంటే బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 7. సో 7 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఈ విధంగా రాయొచ్చు అంటే 3 ఇంటూ రిమైండర్ క్యూ కోఎఫిషియంట్ 2 ప్లస్ 1. 3 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ కోఎఫిషియంట్ 2 ప్లస్ 1 రిమైండర్ 1. సో ఇలా రాయొచ్చు కదా. ఇదే ఫార్మేట్లో మనం రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. రాసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క స్టెప్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టెప్ 1 ప్రకారంగా సాల్వ్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటంటే జీసీడీ 924, 396. సో 396ని మనం ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే 396 ఇక్కడ పెట్టుకుందాం, 924 ఇక్కడ తీసుకుందాం. ఓకే, 396 924 అంటే 2 టైమ్స్ అవుతుంది అనుకుంటా. 6 2 12, 9 18 19, 1 3 2 6 1 7 792. ఇంకొక 396 కలిపి ఉంటే 3 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 2 టైమ్స్ వెళ్తుంది, అంటే కోఎఫిషియంట్ 2 అనమాట. సో ఇప్పుడు 792, 4 నుంచి 2 పోతే 2, 12 నుంచి 9 పోతే 3, 8 నుంచి 7 పోతే 1, 132. సో రిమైండర్ ఎంత అంటే 132, కోఎఫిషియంట్ ఎంత అంటే 2, ఏ ఈజ్ బిగ్ నెంబర్, బి ఈజ్ స్మాల్ నెంబర్. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ఈ ఫార్మాట్లో స్టెప్ 1 ఫార్మాట్లో రాస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు అంటే 924 ఈజ్ ఈక్వల్స్ టు 396 ఇంటూ 396 ఇంటూ కోఎఫిషియంట్ ఎంత 2. సో 396 ఇంటూ 2 ఎంత అయిందంటే 792 అయింది. రిమైండర్ ఎంత అయిందంటే 132. సో 396 అంటే 792 ప్లస్ 132, 924కి సరిపోయింది. ఓకే, ఇట్లాగనమాట. ఇప్పుడు స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2, ఈ బిని ఇక్కడ తీసుకొచ్చాం, ఈ ఆర్ని ఇక్కడ తీసుకొచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 396ని ఇక్కడ తీసుకొస్తే 396 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, 396 ఈజ్ ఈక్వల్స్ టు ఈ 132ని ఇప్పుడు ఇటు తీసుకొద్దాం, 132 ఇంటూ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ 132ని 396తో డివైడ్ చేయాలి. ఓకే, సో 132ని 396 అంటే 3 టైమ్స్, 3 6, 3 3 9, 3 3 396. ఓకే, సో 3 టైమ్స్ అయిపోయింది, 3 టైమ్స్ 396. సో 132 ఇంటూ 3 ప్లస్ 0, రిమైండర్ వచ్చే వరకు చేసుకోవాలి. రిమైండర్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సపోజ్ 132 ఇక్కడ తీసుకొచ్చామనుకో, 132 ఈ 0ని ఇక్కడ తీసుకొచ్చామనుకో, ఇంకా మనకి 0 ఇంటూ 0 ప్లస్ 132 అంతే కదా. సో అందుకని మనం చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ 0 వచ్చేసిన తర్వాత ఈ రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండరే ఆన్సర్. సో జీసీడీ 924, 396 వాల్యూ ఎంతంటే 132. ఓకే, సో ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకో విధంగా కూడా చేయొచ్చు. జీసీడీ ఏ కమ్మ బి ఉంది కదా, జీసీడీ ఏ కమ్మ బి. సో ఏ అంటే 924, బి అంటే 396. దీన్ని మనం ఈ విధంగా రాయొచ్చు, జీసీడీ 924, 924 mod 396 కింద రాయొచ్చు. సో జీసీడీ 924, 396. సో 924 396 అంటే 396ని 924తో డివైడ్ చేస్తే ఇంతకుముందు మనకి 2 టైమ్స్ వెళ్ళింది,
2 టైమ్స్ అయితే 6 2 12 1 19 19 18 19 1 3 792 792. సో 792 తీసేస్తే 2 12లోకి తోలిపోతే 3 132. సో ఇప్పుడు 924 mod 96 అంటే ఏంటంటే 924 mod 396 అంటే ఏంటంటే 396 924తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుందంటే 132 వస్తుంది. ఇప్పుడు వచ్చే నెంబర్ 132 కింద లెక్క. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ జీసీడీ 132, 924 mod 132 చేయండి. ఓకే, ఇప్పుడు ఇది బి అవుతుంది. 132 వచ్చింది కదా, 130 ఈ రిమైండర్ ఇప్పుడు ఇట్లా వస్తుంది 924 mod 136. ఓకే, సో ఇప్పుడు 132 అని 9తో డివైడ్ చేస్తే 7 టైమ్స్ 17 2 14 1 7 3 21 2 22 2 7 1 7 2 924. సో ఇప్పుడు జీసీడీ 132, 924 132 924లో 7 టైమ్స్ పోయింది కాబట్టి రిమైండర్ 0 వచ్చేసింది. 132, 0. మనం ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నాం జీసీడీ ఏ 0 వస్తే ఆన్సర్ ఏనే, అంటే ఆన్సర్ 132నే. సో ఈ విధంగా 132ని మనం తెచ్చుకున్నాం. సో ఇదే ప్రాబ్లంలో 132 వచ్చింది, అలాగే ఈ ప్రాబ్లంలో కూడా మనకి 132 వచ్చింది. ఇట్లా 2 రకాలుగా కూడా చేయొచ్చు. ఇక కన్ఫ్యూజన్ ఏం లేకుండా చూసుకోవాలంటే 924 396తో చేయాలనుకోండి, 924 అలాగే ఉంచుతాము, 924 396 mod కడతాం, 132 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 132ని 924 132 చూస్తాం, అంటే ఇప్పుడు దీనికి mod కడతాం. ఈ 132ని ఇక్కడ పెడతాం, దీనికి mod 132 కడతాం, రిమైండర్ 0 వచ్చేసింది. సో ఇట్లా చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం చూద్దరు కానీ అప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 1190, 594. సో 1190 = 594 ఇంటూ. ఓకే, సో 594ని 1190తో డివైడ్ చేస్తే 2 టైమ్స్ అనుకున్నాం. 4 రోజులు 8, 1 9 రోజులు 18 18 4 రోజులు 8 9 రోజులు 18 1 5 రోజులు 10 11 1188 1188 రిమైండర్ 2. సో 2 టైమ్స్ రిమైండర్ 2. ఓకే, సో 594 ఇంటూ 2 చేస్తే 1188 వచ్చింది ప్లస్ 2. ఓకే, ఇప్పుడు 594ని ఇక్కడ తీసుకురావాలి. 594 రిమైండర్ని ఇక్కడ తీసుకురావాలి 2. సో 2ని 594తో డివైడ్ చేస్తే 597 డివైడెడ్ బై 2. 2 రోజులు 4 1 9 2 9 18 1 7 2 8 16. ఓకే, 298 వేద్దాం. 298 ఇంటూ 2 8 16 1 9 రోజులు 18 19 1 2 4 1 596. 590 అంటే ఎక్కువైపోయింది. 294 4 రోజులు 8 295 5 రోజులు 10 1 9 రోజులు 18 19 1 2 4 1 5 590. ఓకే, సో 295 ఇంటూ 2. సో 2 ఇంటూ 295. సో 2 ఇంటూ 295 295 ఇంటూ 2 5 రోజులు 10 1 9 రోజులు 18 1 19 1 590. 594 కదా, ఇది 590 వచ్చింది కాబట్టి రిమైండర్ 4 వస్తుంది. ఇదంతా 590 ప్లస్ 4 590. సో ఇప్పుడు ఈ 2ని ఇక్కడ తీసుకొద్దాం. 2 రిమైండర్ 4 తీసుకొద్దాం. 594 ఇంటూ 2 4 8 9 18 1 5 10 19 సరే. 2 ఇక్కడ తీసుకొస్తే 4 ఇక్కడ తీసుకొస్తే 4 ఇంటూ 0 ప్లస్ 2. ఓకే, 4 ఇంటూ 0. సో ఇప్పుడు దీన్ని మనం 4 2 4 zeros 0 2 రిమైండర్స్ 2. సో రిమైండర్ ఇస్ 2 కాబట్టి ఆన్సర్ 2 వస్తుంది. ఓకే, ఒకసారి మనం వెరిఫై చేస్తే ఆన్సర్ 2 కదా తెలిసిపోతుంది. సో ఇప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది అంటే 2 వచ్చింది. సో ఇదే ప్రాసెస్ ని మనం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేద్దాం, కరెక్ట్ గా వచ్చింది లేదు తెలిసిపోతుంది. జీసీడీ
ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు జీసీడీ బి కామా ఏ మాడ్ బి అని రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ జీసీడీ 1190 594 జీసీడీ 1190 594. సో ఇప్పుడు దీన్ని జీసీడీ 594 1190 mod 594. ఓకే, సో 594 into 2 594 into 2 1180 4 రోజులు 8 9 రోజులు 18 4 రోజులు 8 594 కదా, 4 రోజులు 8 9 రోజులు 18 1 5 రోజులు 11 1188. సో 1190 కాబట్టి రిమైండర్ 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు జీసీడీ 594 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ఏమని రాయాలంటే 594 2 కదా, జీసీడీ 2 594 mod 2 రాయాలి. ఓకే, సో జీసీడీ 2 594 mod 2 594 mod 2 అంటే 295 594 mod 2 అంటే 2తో 594 చేస్తే 295 టైమ్స్ పోద్ది. ఇక్కడ ఆల్రెడీ మనం చేసాం. ఇప్పుడు 590 వస్తుంది, రిమైండర్ 4 వస్తుంది. సో 2 4 వస్తుంది, ఇదంతా కూడా 4 వస్తుంది. అప్పుడు జీసీడీ 2 4 వస్తే జీసీడీ 4 2 mod 4 2 mod 4. ఓకే, 2 mod 4 అంటే ఆన్సర్ 2A. సో జీసీడీ 4 2 ఇది. ఓకే, ఇప్పుడు మళ్ళీ జీసీడీ 2 4 mod 2 జీసీడీ 2 4 mod 2. సో జీసీడీ 4 mod 2 అంటే 2ని 4తో డివైడ్ చేస్తే 2 times 4 రిమైండర్ 0. సో 2 0 వస్తుంది. సో జీసీడీ 2 0 అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే జీసీడీ ఏ 0 జీసీడీ ఏ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది ఒక ఫార్ములా. సో ఫైనల్గా జీసీడీ ఈజ్ 2 0 ఈజ్ 2. సో జీసీడీ 2 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇక్కడ చేసిన 2 వచ్చింది, అక్కడ చేసిన 2 వచ్చింది. సో ఈ విధంగా యూక్లిడియన్ అల్గారిథం ద్వారా 2 డిఫరెంట్ మెథడ్స్తో మీకు నచ్చిన మెథడ్తో మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఇది ఎందుకు జనరల్గా ఉపయోగపడుతుంది అంటే మీరు ఎప్పుడైతే ప్రైమ్ ఫ్యాక్టర్స్ని లార్జ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏదైనా వచ్చినా, లార్జ్ నెంబర్స్ ఏదైనా వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక మెథడ్ చెప్పాను, ఈ మెథడ్ కూడా మీకు చెప్పాను. ఈ 3 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ కంఫర్టబుల్గా ఉంటే ఆ మెథడ్ని మీరు జీసీడీ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ఛానల్ ప్రమోట్ చేయండి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.